ఆ తరహాలో నేనే మిమ్మల్ని నాశనం చేశాను, మా పార్టీ నాశనం చేసింది, మమ్మల్ని బతికిస్తే మీకు రేపు పొద్దున అంతో ఎంతో ప్రయోజనం చేకూరుస్తాము, ఎందుకంటే మేము చేసిన పాపాన్ని మేము సరి చేస్తాం. అది ఎప్పుడు సాధ్యం? వీళ్ళు సెంటర్లో పవర్లోకి వస్తే, రాష్ట్రంలో ఇష్యూ ఏదన్నా ఉంటే. అవన్నీ జరిగానా సత్యేనా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం నిన్న షర్మిల గారి మాటల్లో ఏమన్నా కనిపించిందా? జగన్ రెడ్డి అని సంబోధించాల్సిన అవసరం మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు అనేవారు. టీడీపీ నాయకులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి అని అనడానికి వాళ్ళకి నోరు రాదు ఒక రకంగా. మరి ఎందుకు ఆ మోహన్ అనే పదవి ఎందుకు ఎగరగొట్టేస్తా తెలియదు. ఇప్పుడు షర్మిల గారు కూడా ఒక ప్రత్యర్థి నాయకురాల్లాగే మాట్లాడడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? అపరిపక్వత అన్నది పతాక స్థాయికి చేరింది ఆవిడలో అనడానికి సాక్ష్యం. సబ్జెక్టు తగ్గిపోయింది, ప్రిజుడిస్ పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. సాధారణంగా మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే, అత్తారింట్లో ఆవిడదే ఆధిపత్యం, పుట్టింట్లో కూడా ఆవిడదే ఆధిపత్యం కావాలన్నటువంటి సహజ సిద్ధ ధోరణి, దానికి కుదరనటువంటి పుట్టింట్లో ఇప్పుడు అసలు